ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారబోతున్నాయా? బీజేపీ అగ్రనేత అమిత్ షాతో టీడీపీ నేత లోకేష్ భేటీ తర్వాత రకరకాల చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తెలంగాణలో కూడా 3 పార్టీలు పోటీ చేస్తాయని అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఏపీలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మరోపక్క తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి పొత్తులు చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలు వేదిక అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏంటి, జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధం లేకుండా నేరుగా అంటే దోస్తీలతో ఉన్న పార్టీతోని బయటికి వచ్చి నేరుగా తెలుగుదేశం పార్టీతో పొత్తులకు సంబంధించి ప్రకటన చేసిన తర్వాత దాదాపు 4 రోజుల పాటు కమలదారుల నుంచి కూడా ఎటువంటి స్పందన కనిపించలేదు. నేరుగా కేంద్ర పెద్దలు చూసుకుంటారని చెప్తూ ఉన్నారు. అంటే హఠాత్తుగా నిన్న లోకేష్ అమిత్ షాతో భేటీ అవటం, అమిత్ షా భేటీలోని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అట్లాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉండటంతో ఒక్కసారిగా ఎవరికి వారు రాజకీయంగా చర్చ తారాస్థాయికి చేరిన పరిస్థితి కనపడుతుంది. వీళ్ళిద్దరు కూడా అమిత్ షా లోకేష్ భేటీ సమక్షంలోని వీళ్ళిద్దరు కూడా ఉన్న నేపథ్యంలోని కొత్త రాజకీయాలు, కొత్త రాజకీయ ఊహాగానాలు మాత్రం ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలోని ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలోని మరో కొన్ని రోజుల్లో కూడా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఈ నేపథ్యంలోని ఒక్కసారిగా అన్ని పార్టీలు తెలంగాణ ఎన్నికల మీదే ఫోకస్ పెట్టిన పరిస్థితి కనపడుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలోని బలం లేకపోయినా సరే తెలంగాణలోని గ్రౌండ్ లెవెల్లో మాత్రం దాదాపు 10% వరకు కూడా ఓటు బ్యాంక్ ఉన్నట్లుగా భారతీయ జనతా పార్టీ అంతర్గత సర్వేలో బయటపడినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళితే పూర్తి స్థాయిలోని పార్టీకి కొన్ని కీలకంగా ఉన్న నియోజకవర్గాల్లోని పూర్తి స్థాయిలో ఓట్లు వస్తాయనేది కూడా భారతీయ జనతా పార్టీ అంచనా వేసింది. ప్రధానంగా సెక్యులర్లు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సెక్యులర్ల ఓటు బ్యాంకు ఉన్న చోట్ల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా భారతీయ జనతా పార్టీ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే లోకేష్ సంబంధించి అమిత్ షాతో కలిపేందుకు ఈ విధంగా ఉపయోగపడినట్లుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే పురంధేశ్వరి అట్లాగే కిషన్ రెడ్డి ఈ సమక్షంలోనే అమిత్ షాతోని లోకేష్ భేటీలోని పలు కీలక అంశాలపై చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన అరెస్టు నేపథ్యంలోని అమిత్ షా సానుకూలంగా స్పందించడం, దాంతో పాటు పూర్తి స్థాయిలోని లోకేష్ చెప్పిన ప్రతి అంశాన్ని ఆయన విని తెలుసుకోవటం, దాంతో పాటు చంద్రబాబు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవటం లాంటి అంశాలను గమనించిన పరిస్థితి చూసినట్టయితే ఆ తర్వాత నేరుగా పురంధేశ్వరి పిక్ చేశారు. ఏమని పిక్ చేశారు ఏంటంటే ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ వెనకాల కేంద్ర పెద్దలు, కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది మాత్రం ప్రతి ఎత్తున ప్రచారం జరుగుతుంది. అందులో వాస్తవం లేదు. అలాంటి పరిస్థితి ఉంటే అమిత్ షా లోకేష్ ఎందుకు కలుస్తారు అనేది మాత్రం పిక్ చేసిన పరిస్థితి చూసినట్టయితే నేరుగా చంద్రబాబు అరెస్ట్ అంశం రాష్ట్ర ప్రభుత్వం మీదే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది అనేది మాత్రం ఇటు తెలుగుదేశం పార్టీ ఇటు పురంధేశ్వరి చెప్పే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లోని ఒకవేళ చంద్రబాబు ఇటు రేపు చాలా కీలకమైన రోజుని చెప్పుకోవచ్చు. చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో రేపు క్వాష్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. క్వాష్ పిటిషన్ లోని చాలా కీలకమైన అంశాలు కూడా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కి సంబంధించి చంద్రబాబుకు అనుకూలమైన తీర్పు వస్తే మాత్రం చంద్రబాబు బయటకు వచ్చిన వెంటనే తెలంగాణ ఎన్నికల మీద ఫోకస్ పెట్టేందుకు కూడా బీజేపీ పావులు కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా తెలంగాణ ఎన్నికల్లోని ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశాలు తెలుగుదేశం పార్టీకి ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతోని దోస్తీ కట్టే ఆలోచనలోని కమలనాథులు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంకా దాంతో పాటు జనసేన పార్టీ కూడా తెలంగాణలోని కొంత మెరుగ్గా ప్రభావం చూపే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా భారీగా యువ ఓటు బ్యాంకు ఎక్కువగా జనసేనకు సంబంధించి తెలంగాణలోనే ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉంది. అది కూడా ఫోకస్ పెట్టేందుకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ విధంగా లోకేష్ తోని భేటీ నిర్వహించినట్లుగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఓవరాల్ గా రానున్న రోజుల్లోని లోకేష్ అట్లాగే అమిత్ షా భేటీ నేపథ్యంలోని
కీలక పరిణామాలు మాత్రం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోని మారే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు మాత్రం అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.